తన ప్రతిభకు తగిన గుర్తింపు లభించినా లభించకపోయినా కళాకారుడు తన జీవిత కాలంలో ఎక్కువ భాగం కళకే అంకితం చేస్తుంటాడు. చాలా చిత్రాల్లో సహాయ పాత్రలు, హాస్య పాత్రలు ఎన్నో పోషించిన తగిన స్థాయిలో గుర్తింపు లభించని ఓ ముగ్గురు నటులు మోదుకూరి సత్యం, కోళ్ల సత్యం, చిడతల అప్పారావుల గురించి ఈ వీడియోలో చూద్దాం. జానపద బ్రహ్మ, విఠలాచార్య చిత్రాలు ఎక్కువగా చూసేవారు బాగా గుర్తుపట్టే నటుడు మోదుకూరి సత్యం. ఆయన ఇంటి పేరు మోతుకూరి, కానీ మోదుకూరి అనే అందరూ పిలిచేవారు. వ్యాపారం నిమిత్తం మోదుకూరి సత్యం 1944లో మద్రాసులో అడుగుపెట్టారు. కానీ కాలం కలిసి రాక అన్నీ పోగొట్టుకున్నారు. చేతిలో చిల్లి గవ్వలేని పరిస్థితుల్లో ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఆదుకుంది. మనిషి బలంగా ఉంటాడు కనుక స్టంట్ మన్ గా కెరీర్ ప్రారంభించారు. సినిమాల్లో ఫైట్స్ అన్న తర్వాత దెబ్బలు తగలడం సహజం. వాటిని ఓర్చుకుంటూ ముందుకు సాగారు. సినిమా వాళ్లతో పరిచయాలు పెరిగిన తర్వాత తను కూడా నటుడు కావాలనే కోరిక సత్యంలో మొదలైంది. 1950లో వచ్చిన లక్ష్మమ్మ చిత్రంలో వేషం సంపాదించారు. పాత్ర చిన్నదే అయినా అది ఆయనకు కిక్ ఇచ్చింది. ఫైట్స్ లో తన్నులు తినడం కంటే ఆర్టిస్ట్ గా కొనసాగడం మంచిది అనుకున్నారు. నటన మీదే దృష్టి పెట్టారు. పాత్ర చిన్నదా పెద్దదా అని పట్టించుకోలేదు. ఏది ఇస్తే అది చేసుకుంటూ పోయారు. ఆ రోజుల్లో ఇటువంటి చిన్న నటీనటులకు దర్శకుడు విఠలాచార్య ఓ దేవుడు. పెద్దవాళ్లని చిన్నవాళ్లని ఆయన సమానంగా గౌరవించేవారు. తన దగ్గర పనిచేసే తారలు ఎలాంటి చికాకులు లేకుండా సెట్ లో హాయిగా పనిచేయాలన్నది విఠలాచార్య పాలసీ. ఆర్థిక ఇబ్బంది లేనప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయనకు తెలుసు. అందుకే తన సినిమా షూటింగ్ ఎన్ని నెలలు జరుగుతుందో తెలుసు కనుక చిన్న నటీనటుల పారితోషికాలను అన్ని నెలలకు సమంగా విభజించి ప్రతి నెల 5వ తేదీన చెక్కులు ఇచ్చేవారు. సినిమా పూర్తయినా డబ్బు ఇవ్వకుండా చిన్న ఆర్టిస్టులను ఆఫీసుల చుట్టూ తిప్పుకునే నిర్మాతలు ఈ రోజుల్లోనే కాదు, ఆ రోజుల్లో కూడా ఉన్నారు. అందుకే పని చేయించుకుని డబ్బు ఇచ్చే విఠలాచార్య నిజంగా దేవుడే కదా. అందుకే ఆయన సినిమాల్లో నటించాలని చిన్న నటీనటులు తహతహలాడేవారు. వాళ్లలో మోతుకూరి సత్యం కూడా ఒకరు. విఠలాచార్యను కలిశారు సత్యం. నవగ్రహ పూజా మహిమ చిత్రంలో ఆయనకు హాస్య నటుడిగా అవకాశం ఇచ్చారు విఠలాచార్య. ఇక అప్పటి నుంచి చిక్కడు దొరకడు, కదలడు వదలడు, ఇలా విఠలాచార్య ప్రతి చిత్రంలోనూ సత్యానికి వేషం ఉండేది. అలాగే గిడుతూరి సూర్యం చిత్రాల్లో కూడా నటించారు. జానపద చిత్రాలే కాకుండా సాంఘిక, పౌరాణిక సినిమాల్లో కూడా విభిన్న పాత్రలు పోషించారు. దాదాపు 100 చిత్రాల్లో నటించిన ఆదాయం అంతంత మాత్రమే. అందుకే తన ప్రతిభను డబ్బింగ్ చెప్పడానికి కూడా వినియోగించారు సత్యం. తొలిసారిగా పెళ్లి కూతురు చిత్రంలో తమిళ నటుడు తంగవేలుకు తన గొంతు అరువిచ్చారు. ఇక అప్పటి నుంచి ఏ భాష నుండి చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసినా వాటిల్లో ప్రధాన హాస్య నటుడి పాత్రలకు సత్యమే డబ్బింగ్ చెప్పేవారు. నటుడిగా బిజీ కాకపోయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు సత్యం. పరిశ్రమలో మనం ఎంత కృషి చేసినా అదృష్టం కలిసి రావాలి. బహుశా నాకు అదృష్టం కలిసి రాలేదేమో అనేవారు సత్యం. అయినా ఏనాడు ఆయన నిరాశ పడలేదు. భవిష్యత్తు మీద నమ్మకంతో ఉండేవారు. కొన్నేళ్ల క్రితం సత్యం కన్ను మూశారు. ఆయన తనయుడు ప్రసాద్ కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. ఇక మరో హాస్య నటుడు కోళ్ల సత్యం వివరాలు ఇప్పుడు చూద్దాం. ఆయన స్వగ్రామం పాలకొల్లు. పినిశెట్టి శ్రీరామమూర్తి నాటకాల ద్వారా పేరు తెచ్చుకున్నారు. పల్లెపడుచు నాటకం ద్వారా చిత్ర ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. పద్మనాభం నాటక సమాజం ద్వారా శ్రీకాళహత్య మహాత్మ్యం నాటకంలో హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజమకుటం, వీరాభిమన్యు, ప్రమేలార్జునేయం, దేశద్రోహులు, సతీ తులసి, అగ్గిబరాట, దేవత, తోడు నీడ, రంగుల రాట్నం, ఉమ్మడి కుటుంబం, చదరంగం, భువన సుందరి కథ వంటి 100 చిత్రాల్లో నటించారు. నటుడు నల్లరామ్మూర్తితో కలిసి తూర్పు సావిత్రి హాస్య నాటకాన్ని ఆంధ్రదేశంలో ప్రదర్శించారు. 1979 ఏప్రిల్ 13న పక్షవాతంతో కోళ్ల సత్యం మరణించారు.
అప్పారావు స్వస్థలం రాజమండ్రి. ఇంటి పేరు చిడతల కాదు, వై. నాటకాల్లో నటించాలనే కోరిక చిన్నతనం నుంచే ఉండడం వల్ల అప్పారావు చదువు పెద్దగా సాగలేదు. శ్రీకృష్ణ తులాభారంలో వసంతకుడు, చింతామణిలో సుబ్బిశెట్టి, రామదాసులో ధర్మకర్త, మధుసేవలో ఖాసిం సాహెబ్ వంటి పాత్రలు పోషించారు. బాలనాగమ్మ నాటకంలో తిప్పటి వేషం వేసి పేరు తెచ్చుకోవడంతో అప్పటి నుంచి హాస్య పాత్రలే ఎక్కువగా ఆయనకు వచ్చేవి. అప్పారావు పాటలు పద్యాలు బాగా పాడేవారు. తబలా, డోలక్, కంజీరా వంటి వాయిద్యాలను వాయించేవారు. బుర్రకథల్లో, హరికథల్లో చిడతలు వాయించేవారు. అందుకే ఆయన్ని చిడతల అప్పారావు అని పిలిచేవారు. వేదాంతం జగన్నాథ శర్మ రాజమండ్రిలో నాట్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పారావు అందులో చేరి నాట్యం నేర్చుకున్నారు. రాజమండ్రికి చెందిన దర్శక నిర్మాత బివి రామానందం కలకత్తాలో పింకి పిల్ల చిత్రం తీస్తూ అందులో అప్పారావుకు నటుడిగా తొలి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన వాద్య బృందంలో కూడా అప్పారావు పాల్గొన్నారు. ఆ తర్వాత రామానందం గుమ్మడి జమున జంటగా జై వీరభేతాళ చిత్రాన్ని మద్రాసులో ప్రారంభించినప్పుడు అప్పారావుకు అందులో హాస్య పాత్ర ఇచ్చారు. అయితే రామానందం మరణంతో ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. అప్పారావు రాజమండ్రికి తిరిగి వెళ్లకుండా మద్రాసులోనే స్థిరపడి అమర సందేశం, రాజు పేద, మేలుకొలుపు, స్త్రీ జన్మ తదితర చిత్రాల్లో నటించారు. అప్పారావు స్వతహాగా టైలర్. సినిమా కంపెనీల్లో టైలర్ గా పనిచేస్తూ అప్పుడప్పుడు హాస్య పాత్రలు పోషించేవారు. ఆ తర్వాత కొంతకాలం ఆ వృత్తి మానేసి చిడతలు వాయించే పనిలో నిమగ్నమయ్యారు. ఇంకొంతకాలం మేకప్ మెన్ గా పనిచేశారు. ఇలా ఏ రంగంలోనూ నిలకడగా ఉండలేకపోయారు అప్పారావు. నటననే వృత్తిగా తీసుకుని ఉంటే తను కూడా హాస్య ప్రముఖుల జాబితాలో చేరి ఉండేవారు. చివరికి నటుడుగానే కొనసాగాలి అని నిర్ణయం తీసుకునే నాటికి అప్పటికే ఆలస్యం కావడంతో మెయిన్ కమెడియన్ కాలేకపోయారు. అందుకే అప్పటి నుంచి చిన్న పాత్ర ఇచ్చినా చేయడం అలవాటు చేసుకున్నారు. అలా ఎన్ని వందల చిత్రాల్లో నటించారో ఆయనకే తెలియదు. అయితే 500కి పైగా చిత్రాల్లో నటించారని చెప్పవచ్చు. నటుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్న తర్వాత ఫుల్ బిజీగానూ లేరు, అలాగని ఖాళీగానూ లేరు. ఎవరు ఎంత ఇస్తే అంత తీసుకుని ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేసేవారు చిడతల అప్పారావు. కోయంబత్తూరులో దేశోద్ధారకుడు షూటింగ్ జరుగుతున్నప్పుడు హీరో బాలకృష్ణ ఆధ్వర్యంలో చిడతల అప్పారావుకి ఘన సన్మానం జరిగింది. ఆ సమయంలో అప్పారావు ఎంత పొంగిపోయారో. జంధ్యాల, ఈవీవి సత్యనారాయణ, దాసరి, రాఘవేంద్రరావు వంటి దర్శకుల చిత్రాల్లో అప్పారావుకు తప్పకుండా వేషది. ఈవీవి సత్యనారాయణ కుటుంబంతో అప్పారావు చాలా క్లోజ్ గా ఉండేవారు. రాజేష్, నరేష్ ఆయన్ని బాబాయ్ అని పిలిచేవారు. వేషాల కోసం అప్పారావు ఎవరి చుట్టూ తిరిగేవారు కాదు. దర్శకులే ఆయన్ని పిలిచి వేషాలు ఇస్తుండేవారు. తుది శ్వాస వరకు ఆయన నటిస్తూనే ఉన్నారు. అప్పారావు వ్యక్తిగత విషయానికి వస్తే మొదటి భార్య చనిపోవడంతో దుర్గా అనే ఆమెను రెండవ వివాహం చేసుకున్నారు. వారికి 2 పిల్లలు, కూతురు కృష్ణవేణి, కొడుకు నవీన్. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ నవీన్ ఛాయాగ్రాహకుడిగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. తనకు ఉన్న దాంట్లోనే ఇతరులకు ఎంతో కొంత సాయం చేసిన చిడతల అప్పారావు లంగ్ క్యాన్సర్తో నటరాజులో ఐక్యమయ్యారు. వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో, విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.